ఒక టీచర్ ని బెస్ట్ టీచర్ అని మనం ఎప్పుడు చెప్పగలుగుతామంటే ఆ టీచర్ బోధించిన స్టూడెంట్స్ ని చూసి మనం డిసైడ్ చేయగలుగుతాం. ఈ లోకంలో అద్భుతమైన టీచర్, జీరోలో ఉన్నవాడిని హీరోగా మార్చగలిగిన టీచర్ యేసుక్రీస్తు. ఎలాగంటారా, యేసుక్రీస్తు వారు ఒక 12 మందిని సెలెక్ట్ చేసుకుని 3 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇస్తే ఆ 12 మంది ఈ రోజు కొన్ని కోట్ల మందిగా మార్చబడ్డారంటే ఆయన యొక్క టీచింగ్ వాల్యూస్ అంత పర్ఫెక్ట్ గా ఉండేవి. అంత అద్భుతమైన టీచర్ ఈ రోజు మనలో వాక్యమై జీవిస్తున్నాడు. అంత గొప్ప దేవుడు. ఆయన టీచింగ్స్ అప్పట్లో ఎలా ఉండేవి అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 29వ వచనం, ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించను. ఈ లోకంలో అనేక మంది శాస్త్రులు, బోధకులు ఉన్నారు. వారి బోధనలు స్టేజ్ మీద మైకుల్లో వినబడతాయి తప్ప వారి జీవితాల్లో కనబడవు. యేసుక్రీస్తు బోధ కేవలం వినబడ్డమే కాదు, కనబడుతూ ఉండేది. ఒకానొక టైంలో బాప్తిస్మ ఇచ్చి యోహాను యొక్క శిష్యులు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, రాబోవాడు నీవేనా లేకపోతే మేము ఇంకెవరి కోసమైనా ఎదురు చూడాలా అని అడిగినప్పుడు వారికి నేనే అని చెప్పడానికి ఏ బోధన చేయలేదు, కానీ మీరు చూడట్లేదా అని అడిగాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మాటలతో బోధించే దేవుడు కాదు, క్రియలతో బోధించేవాడు. అలాంటి దేవుడు ఈ రోజు బైబిల్ లాగా మన చేతిలోనే ఉన్నారు. ఎప్పుడైతే మనం చదువుతామో, దాని ద్వారా మన జీవితాలను కట్టుకుంటామో, మన జీవితాలు ఏ స్థాయిలో ఉంటాయంటే, యేసుక్రీస్తు వారు ఈ మాటలన్నీ చెప్పి, ఈ నా మాటలు విని దాని ప్రకారం నడుచుకుని వాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నాడని చెప్పాడు. యేసుక్రీస్తు మాటలు వినడం కాదు, ఒకవేళ పాటిస్తే, ఇల్లు బండ మీద ఉన్నప్పుడు వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, గాలి వచ్చినా, అది ఏదైనా సరే పడిపోదు, కూలిపోదు, బలంగా ఉండదు. అలాగే నీ జీవితం కూడా వాక్యానుసారంగా కట్టుకుంటే కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవమానాలైనా, సమస్యలైనా, ఆర్థిక సంబంధమైన బంధకాలైనా సరే వాటినన్నిటినీ తెంచుకుంటూ గొప్పగా ఆశీర్వదించబడగలుగుతావు. అలానే 12 మంది విన్నవారు ఈ లోకాన్ని మార్చగలిగారు. ఒకవేళ నువ్వు కూడా ఆయన మాటలు విని దాని ప్రకారం నడుచుకోగలిగితే ఆ బెస్ట్ టీచర్ యొక్క క్వాలిటీస్ ని నువ్వు పొందుకుని అనేక మందికి ఆశీర్వాదంగా ఉండొచ్చు. దేవుడు మీ అందరినీ గొప్పగా ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.